హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న గోలి 2634. ఈరోజు మేము మా ఊర్లో బొడ్రాయి పండుగ ఉంది. అంటే ఫస్ట్ బొడ్రాయి పండుగ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ బొడ్రాయి పండుగ అనమాట. అందుకే కొంచెం తొందరగా లేచి మబ్బులోనే స్నానాలు అన్నీ కంప్లీట్ చేసేసుకొని మేమైతే ఊరికి వెళ్ళిపోయినాం. చూడండి, ఇంటికి వచ్చేసినాం. ఇంకా ఈరోజు బొడ్రాయి పండుగ కోసం మేకను తీసుకొని వచ్చినాం అనమాట. ఆ మేకతోటి పిల్లలందరూ ఆడుతూ ఉన్నారు. చూడండి ఎంత ఇష్టంగా ఆడుతూ ఉన్నారు. ఇక్కడ మా ఆయననేమో ఇక్కడ ఆల్రెడీ బోర్ వేసే ఉంది, అయితే కొబ్బరికాయతోటి బోర్లు వేసేది నిజమా కాదా అని చెప్పేసి ఇక్కడ ట్రై చేస్తూ ఉన్నాడు. చూస్తే నిజంగానే అనిపించింది, ఎందుకంటే ఇక్కడ బోర్ వేసిన దగ్గర నుంచి ఉంటే కొబ్బరికాయ చూడండి ఇట్లా నించుంటుంది స్ట్రైట్గా, పక్కకు రాగానే ఇట్లా పడిపోయినట్టు అవుతా ఉంది కొబ్బరికాయ. అంటే మా వదిన వాళ్ళు బోర్ వేస్తున్నారు, అందుకోసమని బోర్ టాపిక్ వచ్చింది. ఇంకా చెక్ చేస్తున్నా, అంటే మా ఇంట్లో ముందు వేసిన బోర్ కూడా కొబ్బరికాయతోటి చూసిరనమాట. ఇంకా అందరం అయితే రెడీ అయిపోయినాం. మా అత్తారిల్లు మాత్రం ఇలా ఉంటుంది చూడండి అది అని చెప్పేసి చూపిస్తున్నాను ఇక్కడ. తర్వాత ఇంట్లోకి వెళ్తున్నాం. చూడండి ఇంట్లో ఇలా ఉంటుంది. ఇక్కడ పిల్లలు అయితే ఆ మేకతోటే ఆడుతూ ఉన్నారు. తను మా వదిన. ఇంకా చూడండి కొంచెం ఫీవర్ వచ్చింది, డల్గా ఉంది అనమాట, లేదంటే ఫుల్ హుషారుగా ఉంటుంది. ఇంకా తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోదాం రండి. ఇంట్లో హాల్ ఇలా ఉంటుంది. ఇక్కడ మా వాళ్ళందరూ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. తర్వాత ఇది కిచెన్, తర్వాత ఇది కూడా ఇంకొక హాల్ అనమాట. ఇక్కడ కిచెన్ అనమాట. కిచెన్ దేవుడి రూమ్ ఇట్లా చిన్నగా ఉంటుంది అనమాట. చూడండి ఇట్లా చిన్న దేవుడి రూమ్, అందులోనే చిన్న పందిరి ఇలా ఉంటుంది మా దేవుడి రూము. పక్కకే కిచెన్ ఉంటుంది. మా అత్తమ్మ మా మామయ్యనే ఉంటారు కదా, అందుకని పెద్దగా సామాన్లు కూడా ఏమి ఉండవు అనమాట. మా ఇంట్లో అందరం సిటీలోనే ఉంటాం కదా. ఇంకా ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇట్లా ఉంది. అందరం చుట్టాలము, జనాలు ఎక్కువ ఉన్నారు కదా, ఇల్లంతా కొంచెం చిందరవందరగా ఉందన్నమాట. లేదంటే చాలా నీట్గా ఉంటుంది మా ఇల్లు. అందరం ఉన్నాం కదా, అందుకని కొంచెం అటు ఇటు ఉంది. ఇక్కడ ఇంకొక పెద్ద డోర్ ఉంటుంది అనమాట. కనిపించట్లేదు, కొంచెం ఎండ ఎక్కువగా ఉంది కదా, ఇది ముందే ఎండాకాలం కదా. ఇంకా ఇక్కడ నుంచి ఇంకొక హాల్లోకి వెళ్తే ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది అనమాట. ఇట్లా ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంది. అంతా బెడ్రూమ్స్ అన్ని రూమ్స్లలో చిందరవందరగా ఉంది. ఎందుకంటే హడావిడి మీద అప్పుడే వెళ్ళినాం కదా మేము సిటీ నుంచి. ఇంకా బిజీ అయిపోయి ఎవరం రూమ్స్ కూడా ఏం చదువుకోలేదు. ఇంకా ఇలా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. మా ఇంట్లో ఎక్కువ సామాన్లు కూడా ఇంకేం ఉండవు. మా అత్తమ్మ మామయ్యనే ఉంటారు కదా, ఖాళీగా ఉంటుంది ఇల్లు మాత్రం. ఇంకా మా పిల్లలు అయితే ఈ మేకని గుడి దగ్గర తీసుకెళ్దామని చెప్పి చూడండి ఒకరి మీద ఒకరు పోటీ పడైతే ఆడుతూ ఉన్నారు. ఇక్కడ మా ఆడపిల్లలు చూడండి ఎంత ముద్దుగా రెడీ అయిపోయి ఉన్నారో. ఇద్దరు బోనాల పండుగ కదా, మంచిగా లంగా జాకెట్లు వేసుకొని రెడీ అయిపోయి ఉన్నారు. ఇంకా డప్పుల వాళ్ళు రాగానే ఇంకా మా అత్తమ్మ అయితే బోనం అయితే తీసుకొని వస్తుంది. చూడండి మా ఆడబడుచుకి ఎత్తాలి అని చెప్పి బయటికి తీసుకొని వెళ్తూ ఉన్నాం బోనంని. ఇంకా ఊర్లో వాళ్ళు కూడా కొంతమంది వచ్చేసారు ఆల్రెడీ బోనం ఎత్తుకొని. ఇంకా మా ఇంటి ముందు నుంచి ఇంకా ఇట్లనే అందరు కంటిన్యూగా ఊరు మొత్తం ఒక దగ్గర కలిసి వెళ్తారనమాట మా ఊర్లో. ఇక్కడ సిటీలో అయితే ఏంటంటే మామూలుగా ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటారు అనమాట. ఎవరి ఇంట్లో ముందు రెడీ అయిపోతే వాళ్ళు వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి బోనం సమర్పించుకొని వచ్చేస్తూ ఉంటారు కదా. అక్కడ అట్లా కాదు, మా ఊర్లో మాత్రం. ఇంకా చూడండి మా అత్తమ్మ ఫస్ట్ బోనం ఎత్తి మా వదినకి కాళ్ళపైన నీళ్ళు పోస్తూ ఉంది. నేనేమి ఇక్కడ మంగళహారతి ప్లేట్ ఉంటుంది కదా, అది పట్టుకున్నా. ఇక్కడ ఇలానే మా అత్తమ్మ వాళ్ళు కాళ్ళపైన నీళ్ళు పోసి మా ఆడబడుచులు అయితే కాళ్ళు మొక్కుతూ ఉంది ఇక్కడ మా అత్తమ్మ. ఇంకా ఇక్కడ ఏమో చూడండి ఊర్లో వాళ్ళు కొంతమంది అయితే వచ్చేసారు ఆల్రెడీ. ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా చాలామంది అందరూ అవుతూ ఉంటారు. ఇక్కడ డబ్బుల వాళ్ళకైతే మా అత్తమ్మ మామయ్య వాళ్ళు అయితే డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఇట్లా మా వదిన పైన ఇట్లా బోనం పైన ఇట్లా చుట్టి డబ్బులు ఇస్తున్నారు. ఇలానే ఇస్తారంట ఊర్లో. ఇంకా తర్వాత చూడండి ఊర్లోకి వెళ్తూ ఉన్నాం. ఇంకా యూట్యూబ్ అంటేనే వీడియోస్ తీయడం కదా, నేను ఫోన్ పట్టుకొని అలా వెళ్తూనే ఉన్నాను అనమాట. ఆల్మోస్ట్ ఊర్లో వెళ్ళేంతవరకు ఇంకా వీడియోస్ తీయాలంటే ఫోన్ పట్టుకోవాలి కదా. ఊర్లో వాళ్ళకి తెలియక వాళ్ళేమో చూస్తూ ఉన్నారు. ఇంకా మనకి తప్పదు, ఇంకా తీయాలి అనుకుంటే ఇంకా తీస్తూనే ఉండాలి కదా. ఇంకా వీడియో తీసుకుంటే వెళ్తున్నా. మా వదిన కొంచెం ఫీవర్ వచ్చింది కదా, తర్వాత మా పెద్ద తోటికోడలికి బోనం అయితే ఇచ్చింది. మా ఇల్లు దాటిన తర్వాత మా ఆడబడుచు చేతన అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా మా అక్క ఎత్తుకుంది బోనము. ఇంకా తర్వాత ఇక్కడ పక్కన ఇంట్లో కూడా ఇట్లా బోనం ఎత్తుకొని అయితే
వస్తూ ఉన్నారు. చూడండి ఒక్కొక్క ఇంట్లో తీసుకున్న తర్వాత బోనాలు అయితే వెళ్తూ ఉంటాయి. అసలు ఒక్కని అట్లా ఆపి ఇంకా అందరైతే అట్లా వెళ్ళారనమాట. అందరినీ తీసుకొని కలిసి వెళ్తారు. చాలా మంచిగా అనిపించింది నాకు. కాకపోతే ఏంటంటే 12:30 అట్లా అయిపోయింది. ఎండలో బయటికి వెళ్ళిపోయారు. చాలా ఎండ కొడుతుంది. ఇంకా అసలు విపరీతమైన ఎండ. మిట్ట మధ్యాహ్నం అనమాట. 12:30 నుంచి 2:30 వరకు అట్లా అయ్యింది బోనాలు ఊరు మొత్తం తిరిగే వరకు. ఇంకా అంత ఎండలో అయినా కూడా అందరూ మంచిగా కలిసి వెళ్తే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చూడండి ముందుకు వెళ్ళిపోతున్నా కూడా జనాలని ఆపి మరీ కలిసి వెళ్ళేటట్టుగా చేస్తూ ఉన్నారు ఊర్లో. ఇంకా మా ఊర్లో ఏంటంటే లోపలికి ఇంకా చాలా ఊరు ఉంటుంది. చూడండి ఎంతమంది వచ్చేసారో. ఇక్కడ కొంతమందికి దేవుళ్ళు కూడా వచ్చారు. ఇంకా సిగలు అయితే ఊగుతూ ఉన్నారనమాట. ఇక్కడ ఇలా ఒక 1/2 కిలోమీటర్ అంత ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఊర్లోకి వెళ్ళాలంటే మెయిన్ రోడ్ పైన కొన్ని ఇల్లులు ఉంటాయి, లోపలికి కొన్ని ఇల్లులు ఉంటాయి అన్నమాట. ఇంకా చూడండి గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. గుడి అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ ఏమో చిన్న గుడి ఉంటుండే, తర్వాత ఇట్లా కొంచెం పెద్ద గుడి అయితే కట్టిరు. నిన్న మొన్న అంటే 1 ఇయర్ బ్యాక్ అయితే ఇట్లా కట్టిరు. ఫస్ట్ బొడ్రాయి పండుగ వరకు. ఇంకా పక్కనే పచ్చటి వరిసేలు అయితే ఇలా ఉన్నాయి. ఇంకా నేనైతే వచ్చి టెంట్ కింద అయితే నుంచున్నా. నేను మొత్తం అందరం కలిసి చూడండి బోనాలు అయితే నిండుగా వెళ్తా ఉన్నాయి. గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొని అయితే వచ్చేసినాం మేము. ఇంకా మా సాత్విక చూడండి ఇక్కడ పంతులు కాళ్ళు మొక్కి తర్వాత ప్రసాదం అయితే తీసుకుంది. మా నందు సాత్విక ఇద్దరు ఇంకా తీసుకున్న తర్వాత ఇక్కడ బొడ్రాయి చూడండి ఇట్లా ఉంటుంది. మా ఊళ్ళో బొడ్రాయి గుడి తర్వాత చాలా దూరం వచ్చిన తర్వాత బొడ్రాయి ఉంటుంది ఊరి మధ్యలో. ఇంకా బొడ్రాయి దగ్గర కూడా వచ్చి ఇక్కడ కూడా మంచిగా చుట్టూ తిరిగి బోనాలు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వేరే గుడి దగ్గరికి వెళ్తారు. ఇక్కడ 3 చుట్లు 5 చుట్లు అట్లా బోనాలను తీసుకొని అందరూ చుట్టూ తిరిగిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వేరే గుడి దగ్గరికి అంటే ఇక్కడ పోతరాజు దగ్గరికి వెళ్ళి పోతరాజు గుడి దగ్గర నుంచి మళ్ళీ కోటమైసమ్మ గుడి అని ఉంటుంది. అక్కడికి కూడా వెళ్తూ ఉన్నారు. చూడండి పాత ఇల్లులు ఇవన్నీ పల్లెటూర్లు అయితే భలే అనిపిస్తాయి కదా. ఇక్కడ మంచిగా అనిపించింది నాకు మాత్రం ఇట్లా బోనాలన్నీ కలిసి తీసుకెళ్ళడం అదంతా. ఇక్కడ చూడండి పోతరాజు అంటే ఇలా ఉంటుంది. మా ఊర్లో చిన్నగా పోతరాజు గుడి అయితే ఇక్కడంతా రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మంచిగా బోనాలను తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా ప్రదర్శనలు చేసిరనమాట. బోనాలతోటి 3, 5 అట్లా తీసుకొని ప్రదర్శనలు చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళాలన్నమాట. ఇక్కడ అంతా పూజ చేసి చూడండి ఇట్లా చిన్నగా ఉంది పోతరాజు మాత్రం మా ఊర్లో. ఇక్కడ నైవేద్యం లాగా పెట్టి ఇట్లా చేస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే నీడలోకి వచ్చేస్తాం. చాలా ఎండ కొడుతుందని చెప్పేసి విపరీతమైన ఎండ కొడుతుంది. ఇంకా పిల్లలను తీసుకొని నేనైతే నీడకి వెళ్ళిపోయినా. మా సాత్విక అక్కడ కింద కూర్చుంది. చూడండి ఇక్కడైతే ఇట్లా తిరుగుతూ ఉన్నారు. ఉన్న కొద్ది ప్లేస్లో అయినా కూడా ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు అన్నమాట ప్రదర్శనల కోసం అని చెప్పి. ఇంకా మా ఆయన నేను మా పిల్లలు ఒక సైడ్కి నుంచున్నాం. ఇక్కడ మా పెద్ద తోటి కూడల తర్వాత మా అత్తమ్మ ఎత్తుకుంది బోనము. అట్లా కొద్దిసేపు కొద్ది మంది అట్లా ఎత్తుకున్నారు బోనము. చాలా దూరం ఉంటుంది కదా, ఒకటేసారి అందరూ ఒకరే ఎత్తుకోవాలంటే కష్టం కదా. అందుకని చెప్పి ఇక్కడ మా అత్తమ్మ ఎత్తుకుంది. ఇప్పుడు ఎండ విపరీతంగా కొడుతుంది కదా. ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇంకొక గుడి దగ్గరికి అయితే బయలుదేరిపోయినాం. చూడండి ఇప్పుడేమో కోటమైసమ్మ గుడి దగ్గరకంట. ఇంకా మా ఆయన తీసుకెళ్తా ఉన్నాడు. నేనైతే ముందే వెళ్తా ఉన్నా. చూడండి ఇంకా మా సాత్విక నేను నడవలేనమ్మా అని చెప్పింది. ఇంకా మా సాత్వికని ఎత్తుకొని తీసుకొని వస్తున్నాం. మనందైతే ముందే ఉరుకుతా ఉన్నాడు. కోటమైసమ్మ గుడి దగ్గర చూడండి ఎలా ఉందో. మంచిగా చెట్టు కింద గుడి ఉంది. మంచిగా ఉంది, చల్లగా నీట్గా ఉంది గుడి దగ్గర అయితే. బోనాల వాళ్ళు మాత్రం అసలు చాలా ఓపికతోటి ఇట్లా
ఎంత ఎండ కొట్టినా కూడా నిదానంగా మెల్లిగా వస్తున్నారు. బోనాలు కదా, ముందే కొద్ది అటు ఇటు ఏమైనా కింద పడే ఛాన్సెస్ ఉంటాయి కదా, అందుకని మెల్లిగా వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ గుడి చుట్టూ కూడా మంచిగా ప్రదర్శనలు అయితే చేసారు బోనాలను ఎత్తుకొని. ఇక్కడ చూడండి కోట మైసమ్మ గుడి అయితే ఇట్లా ఉంది, చిన్నగా ఉంది గుడి. ఇక్కడ ఈ గుడి దగ్గర అందరూ ప్రదర్శనలు చేసిన తర్వాత మళ్ళీ బొడ్రాయి దగ్గరికి వెళ్తున్నారు. బొడ్రాయి తర్వాత పోచమ్మ గుడి దగ్గరికి వెళ్ళి బోనాలు అయితే అందరు సమర్పిస్తారు అనమాట. చూడండి మేమైతే గల్లీలో నుంచి వెళ్ళిపోయినాం. మెయిన్ రోడ్ నుంచి వెళ్తే ఏంటంటే చాలా దూరం ఎక్కువ ఉంది, ఇంకా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి మేము మధ్యలో నుంచి వెళ్ళిపోయినాం. వీళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పోచమ్మ గుడి చుట్టూ ప్రదర్శనలు అయితే చేసారు బోనాలను తీసుకొని. చూడండి ఊర్లో స్టార్ట్ అయినప్పుడు ఎంతమంది అనిపించారు, ఇప్పుడు చూడండి ఎంతమంది అయిపోయారో, చాలా మంది అయిపోయారు. చూడండి ఇంకా పోచమ్మ గుడి దగ్గర కూడా వచ్చేసాం. ఈ గుడి పక్కనే వచ్చేనుంది, చాలా మంచిగా అనిపించింది. గుడి పక్కనే వచ్చాను కదా, చల్లగా ఉందన్నమాట. అక్కడ నుంచి ఉంటే కూడా పచ్చటి వాతావరణం చాలా బాగా అనిపించింది నాకు మాత్రం గుడి దగ్గర. ఇంకా గుడి లోపలికి వచ్చేసినాం. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు ఫస్ట్ వచ్చి ఇక్కడ బోనం అయితే సమర్పిస్తున్నారు. పైకి ఎక్కేసి గుడి లోపలికి వెళ్ళి ఇంకా నేను కూడా గుడి లోపలికి వెళ్ళి మంచిగా దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని వద్దామని చెప్పేసి వెళ్తా ఉన్నా పిల్లలను తీసుకొని. ఇక్కడ చూడండి వర్షం ఎంత బాగుందో, అసలు పచ్చగా భలే అనిపించింది ఇక్కడైతే. ఇంకా బోనాల వాళ్ళు పైకి వచ్చే లోపు మేమైతే వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామని చెప్పేసి గుళ్ళోకి అయితే వెళ్తూ ఉన్నాము. మంచిగా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నా. లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, చాలా మంది ఉంటారు అని చెప్పేసి కొంచెం బయట నుంచే చూసి దండం పెట్టుకున్నా నేనైతే. ఇంకా ఇంతమంది ఉన్నప్పుడు మనం లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. ఖాళీ టైంలో అయితే లోపలికి కూడా వెళ్ళొచ్చు, మనం ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. ఇంకా చూడండి మా అత్తమ్మ బోనం తీసుకొని వచ్చింది, ఇక్కడ ఇస్తున్నారు అనమాట. బోనం వాళ్ళు పెడతారు కదా అట్లా అని చెప్పి. చూడండి మా అత్తమ్మ అందరు కలిసి అయితే ఇక్కడ ఇట్లా అయితే పెడతా ఉన్నారు. బోనం పెట్టినందుకు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, అందుకని చెప్పి మా అత్తమ్మ అయితే డబ్బులు అయితే ఇస్తూ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏం అడగరు, కాకపోతే మనం ఇస్తే మంచిది కదా, గుడి దగ్గర కదా అని చెప్పేసి ఇక్కడైతే ఇస్తూ ఉంది మా అత్తమ్మ. తర్వాత చూడండి ఇట్లా బోనాలను తీస్తూ వాళ్ళైతే ఆ ఎండకి మస్తు ఇదైపోయినారు, కానీ చాలా మంచిగా అయిపోయింది బొడ్రాయి బోనాలు అయితే మా ఊర్లో. నేనైతే గుడిలోకి ముందు వచ్చినా కదా, ఇంకా వెళ్ళడానికి ఛాన్స్ కూడా లేదు నాకు బయటికి, ఇంకా ఫుల్ అయిపోయింది. చూడండి ఎంతమంది ఉన్నారో, అందులో నుంచి నేను బయటికి వెళ్ళడానికి రాదని చెప్పి ఆగిపోయినా. ఇంకా కిందికి అయితే వచ్చేసిన ఇట్లా ఒకట్లా. ఇంకా ఇక్కడ మేకలని తీసుకొని వచ్చి కట్ చేయడం కోసం అని చెప్పి అందరైతే తీసుకొని వచ్చారు. మా మామయ్య, మా ఆయన, మా మరిది అందరు, మా పిల్లలు ముందు మెయిన్ ఆ మేకనైతే అసలు వదలట్లేరు. ఫుల్ ఇష్టం పిల్లలకి ఆ మేకలతో ఆడడం అంటే.
మనందరూ చూడండి అసలు వాడికి ఆ మేకని చూసినప్పటి నుంచి దాంతో ఫుల్ టైం పాస్ అయిపోయింది. ఇక్కడ మా బావనేమో కళ్ళు తీసుకొని వచ్చి ఇట్లా సాక పెడుతున్నాడు అనమాట. ఇక్కడ మా అత్తమ్మ చూపిస్తుంది ఇట్లా పెట్టాలి అని చెప్పేసి. మా ఊర్లో మాత్రం ఇలానే ఉంటుంది బుడ్రాయి పండుగ అంటే. ఇక్కడ సాకబెట్టి మంచిగా మా అత్తమ్మ బావ మంచిగా మొక్కుకుంటున్నారు. తర్వాత పిల్లలందరూ ఇక్కడ ఉండిపోయారు. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి వెళ్తా ఉన్నాము. చూడండి మా నందు మా పండు అంటే మా మరిది వాళ్ళ బాబు అన్నమాట. ఇంకా వాళ్ళిద్దరైతే ఆ మేకను వదలట్లేరు. ఇంకా ఇంటికైతే వచ్చేసినాం. వచ్చిన తర్వాత ఇట్లా ముగ్గురం తోడుకోవడం కలిసి అయితే ఇక్కడ వంట అయితే చేస్తూ ఉన్నాం. మా అన్నయ్య కూడా టైంకి వచ్చిండు వంటలు చేసే టైంకి. మా అన్నయ్య కూడా వంట చేసిండు. అన్నీ అయిపోయినాయి, ఓన్లీ మటన్ ఒక్కటి మిగిలిన ఉండే. అదొక్కటి మా అన్నయ్య చేస్తా ఉన్నాడు. మటన్ బోటి కర్రీ చేసిండు మా అన్నయ్య. చాలా టేస్ట్ అయితే సూపర్ వచ్చినాయి. రెండు టేస్ట్ బాగున్నాయి, మంచిగా అయినాయి. ఇంకా ఇట్లా అందరం కలిసి వంటలు అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. వంట చేసుకున్న తర్వాత చూడండి అక్కడ హాల్లో జెంట్స్ అందరు కూర్చొని తింటున్నారు. ఇక్కడ అందరు లేడీస్ అందరు కూర్చొని తింటున్నాం. టైం వచ్చేసి 3-4 అయిపోయింది. ఇంకా లేట్ అయిపోయింది, అందరికీ ఆకలి వేస్తుందని చెప్పి తొందరగా కూర్చొని అయితే తింటా ఉన్నాం. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది తినేసిరు. ఇంకా నేను మా అత్తమ్మ వాళ్ళందరం అయితే ఇక్కడ కూర్చొని అయితే తింటా ఉన్నాం. ఇంకా ఫాస్ట్గా తిన్న తర్వాత ఇక్కడ చూడండి బావలు బొమ్మడుగులు జోలి పెట్టుకుంటా ఇక్కడైతే కూర్చున్నారు అందరూ. చూడండి ఇట్లా. ఇంకా తిన్న తర్వాత ఐస్ క్రీమ్ బండి వచ్చింది. ఇంకా నేను బయటికి వెళ్ళి మా నందు సాత్వికకి తీసుకుందాం అనుకున్నా. ఇంకా మా పండు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరి కోసం కూడా ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొని వచ్చిన. ఒక 8-9 ఐస్ క్రీమ్ కప్స్ అయితే తీసుకున్నా. కానీ సిటీలో అయితే మంచి ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి, కానీ ఊర్లో కదా ఇంకా అట్లా మామూలుగానే ఉంది. కానీ ఇంకా ఉబ్బరానికి తట్టుకోలేక పిల్లలకి అందరికి ఐస్ క్రీమ్ ఇప్పించి నేను కూడా ఇంకొక ఐస్ క్రీమ్ అయితే తీసుకొని అయితే తిన్నా. చూడండి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఇచ్చుకుంటూ తిరుగుతూ ఉన్నా నేను. ఇంకా చూడండి ఇక్కడ గలీలోకి వచ్చి అందరం కలిసి తింటా ఉన్నాం మా పిల్లలందరం కలిసి. మా నందు చూడండి ఆల్రెడీ వాడు తినేసి వచ్చిండు. మళ్ళీ ఇంకొకటి ఇయ్యమ్మా అని చెప్తా ఉన్నాడు వాడు. సరే అని చెప్పి నా దాంట్లో నుంచి తినిపించిన వాడికి. ఇక్కడ చూడండి మా అత్తమ్మ వాళ్ళ ఆడపడుచు, ఇంకా మా పెద్ద తోటికోడలు వాళ్ళ అమ్మ, మా వదిన, ఇంకా మా మామయ్య వాళ్ళ బొమ్మడిది వాళ్ళందరూ. ఇక్కడ మా అన్నయ్య చూడండి సైకిల్ దొక్కుతున్నాడు. చాలా రోజులు అయిపోయింది పెద్ద సైకిల్ దొక్కి అని చెప్పి. ఇంకా అందరం కలిసి బయట అయితే ఇట్లా కూర్చొని ఇంకా డెక్ పెట్టడం స్టార్ట్ చేసినాం. ఇక అందరు కలిసి చూడండి ఆడండి అంటుంది మా అత్తమ్మ. మా ముగ్గురితో అయితే చాలా క్లోజ్గా ఉంటుంది మా అత్తమ్మ ఆల్మోస్ట్. ఇంకా చూడండి తిన్న తర్వాత కొద్దిసేపు డాన్స్ ఆడదామని చెప్పేసి ఇంకా సౌండ్ అయితే పెట్టినాం సాంగ్స్ మేము. ఇంకా మా మమ్మీని, మా తోటికోడలు వాళ్ళ మమ్మీని, అందరినీ, ఆ పెద్దమ్మ వాళ్ళని అందరినీ పీల్చుకొని వచ్చి మా అత్తమ్మ ఏం కాదు ఆడండి అని చెప్పి చెప్తా ఉంది. చూడండి ఇక్కడ ఖుషిగా మా అత్తమ్మ. సాంగ్ ఏమో వస్తలేదు, కానీ ఇంకా మా అత్తమ్మ డాన్స్ ఆడదామని చెప్పి ఆడుతూ ఉంది ఇక్కడ. ఇంకా ఇప్పుడే సాంగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరు కలిసి కొంచెం డాన్స్ అయితే ఆడుతూ ఉన్నారు. ఇంకా ఇక్కడ చూడండి మా చిన్న తోటికోడలు అందులో జాయిన్ అయిపోయింది, ఆడుతూ ఉన్నారు. చూడండి మంచిగా ఆడుతుంది మా చిన్న తోటికోడలు డాన్స్. నాకు మా పెద్ద తోటికోడలకేమో అంత ఎక్కువగా రాదు. ఈ మధ్య కొంచెం ట్రై చేస్తూ ఉన్నాం ఆడడానికి. ఇవ్వండి ఇక్కడ మా అత్తమ్మ ఎంత స్పీడ్గా ఆడదామని ట్రై చేస్తూ ఉంది. మా చిన్న తోటికోడలు మా అత్తమ్మ ఇద్దరు ఆడుతూ ఉన్నారు. ఇంకా పక్కకున్న వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయినారు. మా ఇంట్లో అయితే ఎన్నున్నా ఏమున్నా అలాంటివి ఎన్నున్నా కూడా అన్నీ పక్కన పెట్టి ఇట్లా ఖుషిగా అయితే ఉండడానికి ట్రై చేస్తాం అన్నమాట.
ఇక్కడ మా బావ చూడండి, మా పెద్ద తోటికోడల వల్ల చెల్లెల కూతురు అనమాట, చిన్న పాప. మాకు కూడా చెల్లె అవుతుంది, వాళ్ళ కూతురు మాకు కూతురు అవుతుంది. ఇక్కడ చూడండి ఆ పాపను ఎత్తుకొని మా బావ అయితే ఫుల్ ఆడిపిస్తూ ఉన్నాడు. ఆ పాప అయితే అస్సలు సౌండే చేస్తలేదు, ఏడోని కూడా గేడుస్తలేదు, ఫుల్ సౌండ్లో కూడా. ఇక్కడ ఆ పాప వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మా సాత్విక ఇంకా తర్వాత మేమందరం యాడ్ అయిపోయినాం. చూడండి ఇక్కడ అందరం కలిసి ఆడదామని బతుకమ్మ పాట పెట్టించారు. బతుకమ్మ పాట అయితే జర అందరికి ఆడనికి వస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడ బతుకమ్మ పాట పెట్టుకొని అయితే ఒక పాట అయితే ఆడుతూ ఉన్నాం మేము. మా పిల్లలు, మా బావ, ఇంకా మా అక్క, మా తోటికోడళ్ళు, మా అత్తమ్మ, మా మమ్మీ, మా ఆడపిల్ల అందరం కలిసి అయితే ఇట్లా ఆడుతున్నాం. మా పిల్లలు అసలు వాళ్ళకి ఎట్లా చేతనవుతుందో ఏమో, పొద్దున్న నుంచి ఊర్లో తిరిగిరు, సిటీ నుంచి అప్పుడే వెళ్ళిరు. అసలు ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో ఏమో, ఫుల్ డ్యాన్స్ ఆడుతూనే ఉన్నారు కంటిన్యూగా మా పిల్లలందరూ. మనందుకు మాత్రం ఆడొద్దని చెప్పిన, వాడికి హెల్త్ బాగుండదు ఊరికి ఆడొద్దు అని అంటే ఇంకా వాడు సైలెంట్గా పక్కనే కూర్చున్నాడు. వాడికి కూడా చాలా ఇష్టం డ్యాన్స్ చేయడం, ఇంకా ఆడొద్దని చెప్పిన నేనే. ఇంకా చూడండి ఇక్కడ అందరం కలిసి ఇక్కడ మంచి మంచి సాంగ్స్ పెట్టుకున్నాం, కానీ కాపీరైట్ వస్తుంది కదా, అందుకే సైలెన్స్లో పెట్టి మాట్లాడుతున్నాను అనమాట. నేను డ్యాన్స్ రాదు కానీ చేస్తా ఉన్నాను ఇక్కడ డ్యాన్స్ అయితే, కలవాలి కదా అని చెప్పేసి ఇక్కడైతే డ్యాన్స్ అయితే చేస్తూ ఉన్నాం. వచ్చినట్టుగా బతుకమ్మ ఆడడము ఏదో ఒకటైతే ఆడుతూ ఉన్నాం. ఇలాంటప్పుడే కదా ఫ్యామిలీ మెంబర్స్ తోటి అందరం కలిసి ఉండడం, అట్లా ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది కదా, అనిపిస్తుంది నాకు మాత్రం. ఇక్కడ చూడండి ఎంత ఖుషిగా ఆడుతూ ఉన్నాము. ఒకరు ఇట్లా ఆడుతారు, ఒకరు అట్లా ఆడుతారు అనుకుంటూ ఆడుతూ ఉన్నాము. ఇక్కడ చూడండి మా తోటికోడలు మాకు చెప్తా ఉంది, మేము ఆడుతూ ఉన్నాము. మా మమ్మీ ఏమో మా సైడ్ వచ్చేసింది. ఏమైందేమో మా అత్తమ్మ సైడ్ ఉండే మా అత్తమ్మ కిందికి వంగుతుంది అని చెప్పి ఇక్కడ సైడ్ వచ్చేసింది మా మమ్మీ అయితే. మా మమ్మీ కూడా కొద్దిసేపు టైం అయితే హ్యాపీగా స్పెండ్ చేసింది అనిపించింది నాకు. ఇంకా కొద్దిసేపు ఆడింది, మా మమ్మీకి చేయి నొప్పి ఉంటుంది, కొద్దిసేపే ఆడింది, ఎక్కువసేపు ఆడలేదు. ఒక రౌండ్ 2-3 రౌండ్లు తిరిగి ఇంకా అలసిపోయి పడుకుంది మా మమ్మీ అయితే. ఇంకా మేమైతే ఆపలేదు, ఇంకా డాన్స్ చేస్తూనే ఉన్నాం. డాన్స్ అంటే ఇట్లా బతుకమ్మ ఆడడము అవి ఇవి ఆడడం అనమాట. ఇక్కడ మా మామీ వాళ్ళని కూడా రమ్మంటే వాళ్ళు వస్తలేరు, మళ్ళీ ఆగిపోయినాము. ఇంకా మా ఆయన పడుకొని ఉంటే మా చిన్న తోటికోడలు మా ఆయన పైన వాటర్ పోసింది. అట్లా ఎట్లా వండుకుంటావు బా నువ్వు అని చెప్పేసి మొత్తం బాటిల్ తీసుకొని పోయి వాటర్ మొత్తం పోసింది. మా ఆయన లేచిండు దెబ్బకి భయపడి. ఇంకా చూడండి లేచి మళ్ళీ డాన్స్ చేస్తూ ఉండు, నిద్ర మబ్బులనే మా ఆయన అయితే. పాపం మొత్తం నీళ్ళు పోసేసింది బావకి, వాళ్ళ మరదలు నీళ్ళు పోయి దెబ్బకి లేచి వచ్చి ఇక చూడండి నిద్ర మబ్బుతో డాన్స్ అయితే చేస్తూ ఉన్నాడు ఇక్కడ మా ఆయన. ఆడు బావ డాన్స్ అని చెప్పేసి ఇంకా నిద్ర మబ్బులు ఉన్నాడు కదా వెళ్ళిపోయిండు. కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఫుల్ డాన్స్ ఆడిండు. అసలు మా ఆయనకి డాన్సే రాదు, కానీ ఆ రోజు ఫుల్ డాన్స్ అయితే చేస్తూ ఉన్నాడు. ఇంకా చూడండి కొద్దిసేపు అయిన తర్వాత వచ్చిండు, కొద్దిసేపు అయిన తర్వాత వచ్చి ఇంకా ఆడిండు మా ఆయన కూడా. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళని ఆడమంటే మా అన్నయ్య ఆడలేదు, ఇంకా ఇంటికి వెళ్ళిపోయిండు మా అన్నయ్య. మేమైతే ఇక్కడ స్టార్ట్ చేసినాం ఆడడం. ఇంకా మా ఆడబడుచుతోటి మా అన్నయ్యతోటి ఇద్దరిని పెట్టుకొని ఇక్కడ డాన్స్ అయితే చేస్తూ ఉన్నాము. ఫుల్ ఖుషిగా అందరం కలిసి వచ్చి రాని డాన్స్ తోటైనా కూడా ఇట్లా అయితే అందరం కలిసి అయితే హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేసినాం ఒకరోజు మొత్తం. మా ఇంటి పక్కన వాళ్ళేమో గోడలపై నుంచి చూస్తూ ఉన్నారు, మేము పెద్ద సౌండ్ పెట్టి సాంగ్స్ పెట్టి ఆడుతూ ఉంటే. ఇంకా పక్కన వాళ్ళు కూడా వచ్చారు, మేము కూడా ఆడతామని చెప్పి సరే అని చెప్పేసి ఆడదామని చెప్పేసి ఇక్కడైతే ఆడుతూ ఉన్నాము. మనందరూ వీడియో తీస్తున్నాడు, కరెక్ట్ తీస్తుండా లేదా అని చెప్పేసి అయితే ఇక్కడ చెక్ చేస్తూ ఉన్నా. చాలా వరకు మనందరూ సాత్వికనే తీసిరు మా వీడియోస్. కొద్దిసేపు ఆడిరు, తర్వాత ఇంకా వాళ్ళే వీడియోస్ అయితే తీస్తూ ఉన్నారు. చూడండి కదలకుండా నీట్గా పెట్టిరు కెమెరా అయితే పిల్లలు. ఇంకా అలవాటు అయిపోయింది మా పిల్లలకి, యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి ఇంకా వీడియోస్ ఏమైనా తీయమంటే ఇంకా ఇష్టంగా తీస్తారు. వాళ్ళకేమో ఇష్టం, ఇట్లా ఫోన్ పట్టుకోవడం అంటే ఇష్టం అనిపిస్తుంది.
ఎక్కువ శాతం నేను ఇవ్వను, స్టాండ్కి పెట్టే వీడియోస్ తీసుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా ఇట్లాంటి వెళ్ళినప్పుడు అట్లా ఏమైనా తీయమని చెప్తే ఇంకా వాళ్ళు కూడా సతాయించకుండా ఒక దగ్గర కూర్చుంటారు కదా అని చెప్పేసి ఫోన్ కూడా ఇస్తూ ఉంటా. ఇంకా వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళలేరు కదా, ఇంకా ఆ ఫోన్ పట్టుకొనే కూర్చుంటారు. ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళు కూడా వచ్చారు, ఇద్దరు ముగ్గురు అట్లా వచ్చారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా చూడండి ఇట్లా బతుకమ్మ అయితే ఆడుతూ ఉన్నాం మేము. ఇక్కడ చూడండి గోవర్ధనగిరిలో సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ పైన ఆడుతూ ఉన్నాం. ఇది ఒక్క డ్యాన్స్ మాత్రం మంచిగా వచ్చింది నాకు, ఇంకేది ఆడడానికి వస్తలేదు. ఇది ఒక్కటైతే జర ఆడినాం. ఈ పాట మొత్తం ఆడినాం అనమాట. ఆల్మోస్ట్ 4 నుంచి 5 నిమిషాల పాట ఇది. ఇంకా మొత్తం ఆడినాం మేమైతే. మంచిగా అనిపించింది నాకైతే ఈ పాట. ఇది ఆడుతుంటుంటే మెయిన్ ఏంటంటే నడుముల నొప్పులు కొంచెం తగ్గినాయి. మాకు ఊరంతా వచ్చినాం కదా, అసలు ఇది ఆడుతూ ఉంటే కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. ఇంకా మా బావ అయితే ఫుల్ డాన్స్ చేస్తూనే ఉన్నాడు. టీషర్ట్లో ఉన్నాడు కదా తను మా బావ. ఇంకా మా ఆయన వాళ్ళ అన్నయ్య అనమాట. ఇక్కడ మా ఆయన కూడా అసలు మా ఆయనకి డాన్స్ రాదు, నాకు రాదు. కానీ ఈరోజు అయితే ఏదో ఆడినాం మంచిని. మేమైతే ఆగకుండా ఆడుతూనే ఉన్నాం. మినిమం లెవెల్ 30, 12 అట్లా అయిపోయింది. ఆ రోజు నైట్ ఆడి పడుకున్నాం అనమాట మేము. చీకటి అయిపోయింది, అయినా కూడా ఆడుతూనే ఉన్నాము. ఎందుకంటే ఎన్ని కోట్లు పెట్టినా కూడా ఇలాంటి సంతోషాలు తిరిగి రావు అనిపిస్తుంది నాకు మాత్రం. ఎంత చేత కాకుండా ఉన్నా కూడా ఇట్లాంటి టైంలలో మనం అందరితోటి టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు మాత్రం. అస్సలు చేతన అవ్వట్లేదు, కానీ మంచిగా అందరం కలిసి ఆడుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇక్కడైతే అందరం ఆడుతూ ఉన్నాం. అందరూ పొద్దున్నే వెళ్ళి డ్యూటీలు చేసుకునే వాళ్ళే ఉన్నారు ఆల్మోస్ట్. అయినా కూడా ఇట్లా అందరం కలిసి అయితే ఆడుతూ ఉన్నాం ఇక్కడ. చూడండి మా అత్తమ్మ వాళ్ళు కూడా బావి దగ్గరికి వెళ్ళి వర్క్ చేయడము, మా ఆయన మా మరిది అందరు డ్యూటీకి వెళ్ళే వాళ్ళే ఉన్నారనమాట. పొద్దున్నే లేచి వెళ్ళాలి, అయినా కూడా నైట్ వరకే ఆడుతూనే ఉన్నాం మేమైతే ఇక్కడ డాన్స్. ఇట్లా
ఇక్కడ సాంగ్స్ ఉంటే చాలా బాగుంటుండే, కానీ కాపీరైట్ వస్తుంది కదా అని చెప్పి సాంగ్స్ మొత్తం సైలెన్స్లో పెట్టేసిన నేను. ఇక్కడ చూడండి ఆడి ఆడి అలసిపోయి కూర్చున్నాం. ఇంకా మా చిన్న తోటి కూడా లేమో చెమ్మచెక్క ఆడదాం అక్క, చాలా రోజులు అయిపోయింది అని చెప్పి చెమ్మచెక్క వాడుతూ ఉంది ఇక్కడ. ఇంకా మేము కూడా కూర్చొని ఇక్కడ కామెడీ అయితే ఇట్లా ఆడుతూ ఉన్నాము. మంచిగా అనిపించింది. ఎన్ని రోజులు చిన్నప్పుడు ఆడినట్టు అనిపించింది. మళ్ళీ ఇప్పుడు ఆడినాం. పెళ్ళైనాక ఇదే ఫస్ట్ టైం. ఆడడానికి కూడా టైం ఉండదు పిల్లలతోటి. పెళ్ళి అయిపోయాక టైం స్పెండ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అయితే దిగినాం, అవన్నీ చూడండి. ఇక్కడ వచ్చేళ్ళ మధ్యలో నేనైతే ఒక ఫోటో దిగిన. ఇక్కడ మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూర్చొని అయితే ఉన్నారు. తర్వాత నేను బోనం పట్టుకొని కూడా ఒక ఫోటో. తర్వాత ఫ్యామిలీ మొత్తం, నేను, మా సాత్విక, మా ఆయన, మనందు ఏమో ఎక్కడికి వెళ్ళినట్టున్నాడు, వాడు లేడు, ఆడుకుంటున్నాడు. ఇంకా నేను మా ఆయన ఇక్కడ. ఇట్లా మా బొడ్రాయి పండుగ అయితే ఇలా జరిగింది. మా ఊర్లో మాత్రం ఇలా ఉంటుంది అని చెప్పేసి ఫుల్ వీడియో అయితే మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. బాగుంది అనిపిస్తే వీడియోకి మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసి చాలామందికి షేర్ అయ్యారు. ఇంతసేపు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ మర్చిపోకండి. బాయ్.